గుంటూరు పట్టణంలో 200 బెడ్డెడ్ క్యాన్సర్ హాస్పిటల్ని కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ని స్థాపించి గత సంవత్సరంగా ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన వైద్య సేవల్ని అందించడం అనేది జరుగుతూ ఉంది. మన హాస్పిటల్లో అన్ని రకాల అంటే ఈహెచ్ఎస్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, మరి మిగతా ప్రభుత్వ పథకాలన్నీ కానివ్వండి, ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడాను అందుబాటులోకి తీసుకురావడం అనేది జరిగింది. మరి ఈ హాస్పిటల్లో ముగ్గురు మెడికల్ ఆంకాలజిస్ట్, హిమటాలజిస్ట్, తర్వాత రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ లో ముగ్గురు డాక్టర్స్, సర్జికల్ ఆంకాలజీ విభాగంలో ముగ్గురు డాక్టర్స్, తర్వాత న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో ఒక డాక్టర్ గారు, తర్వాత క్రిటికల్ కేర్ విభాగం నందు ముగ్గురు డాక్టర్స్, ఇంటర్వెన్షన్ రేడియాలజీ విభాగం నందు 2 డాక్టర్స్, ఈ విధంగా దాదాపుగా 18 మంది డాక్టర్స్ ఒకే క్యాన్సర్ సెంటర్ లో పనిచేయడం అనేది మన ప్రాంతంలో చాలా అరుదైన విషయము. ఈ 200 పడకల సామర్థ్యం గల ఆసుపత్రిలో దాదాపు 18 మంది వైద్యులు, క్యాన్సర్ కు సంబంధించిన వైద్యులు నిరంతరం వైద్య సేవల్ని అందిస్తున్నారు. మన క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి లీనియర్ ఎనర్జీ యాక్సలరేటర్ మిషన్ ని, వర్షా హెచ్డి మిషన్ ని అందుబాటులోకి తీసుకొచ్చి వైద్య చికిత్సలు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే అత్యుత్తమైనటువంటి డిజిటల్ పెట్ సిటీ స్కాన్ పరికరం అనేది కేవలం మన హాస్పిటల్లోనే అందుబాటులో ఉంది. ఈ పెట్ సిటీ స్కాన్ చాలా అధునాతనమైనటువంటి పెట్ సిటీ స్కాన్, డిజిటల్ పెట్ సిటీ స్కాన్, మోడర్న్ టెక్నాలజీని బేస్ చేసుకుని ఉన్నటువంటి డిజిటల్ పెట్ సిటీ స్కాన్. ఇట్లా ఇన్ని రకాల ఆధునిక మిషనరీ అనేది మన హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకొచ్చి ఇంతమంది క్యాన్సర్ డాక్టర్లు దాదాపు 18 మంది క్యాన్సర్ డాక్టర్లు అనేది ఒకే హాస్పిటల్లో పనిచేయడం అనేది ఈ మన ప్రాంతంలో చాలా అరుదైన విషయం. ఈ కిమ్స్ చక్ర క్యాన్సర్ సెంటర్ అనేది మన ఈ ప్రాంతానికి కూడా గర్వకారణం అవుతుందని ఆశిస్తున్నాను. మరి గత సంవత్సరంగా ముఖ్యంగా హిమటాలజీ వైద్య విభాగంలో అందిస్తున్నటువంటి వైద్య సేవలకు సంబంధించి మన హిమటాలజీ నిపుణురాలు డాక్టర్ ప్రియదర్శిని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.